ఎండాకాలం ఈసారి ప్రజలకు చుక్కలు చూపించగా జూన్ నెల సగానికి వస్తున్నా ఉక్కబూత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వాతావరణంపై ప్రముఖ డాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ సాయి ప్రసాద్ సిటీ న్యూస్తో మాట్లాడారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. ఎండలు పెరిగిపోతున్నాయి, తర్వాత ఒక్క వాతావరణం ఉంటున్నది, వర్షాలు సడన్గా వచ్చిపోవటం ఏంటి, ఇదివరట్లా కంటిన్యూస్గా సీజన్స్ ఉండట్లేదు ఏంటి అనేది అడుగుతున్నారు. అలాగే పిల్లలు కూడా అలాగే సిక్ అయి సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందంటే వాతావరణం అనేది ఋతువులు కూడా మారుతున్నాయి, అదొకట్లాగా ఋతువులు ఉండట్లేదు. రెండోది గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అంటే ఏంటంటే మనకి వాతావరణంలో తీవ్రత పెరుగుతున్నది అనమాట. ఎండ తీవ్రత అది పెరుగుతున్నది. దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఇది ఉద్గార కార్బన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఉదాహరణకి ఏంటంటే మనం ఎక్కువ ఏసీలు వాడటం వలన, తర్వాత ఎక్కువ వెహికల్స్ పెరగటం వలన, ఎక్కువ టూ వీలర్స్ పెరగటం వలన, ఈ పొల్యూషన్ పెరగటం వలన, అలాగే డిఫారెస్టేషన్ అంటే చెట్లుని కొట్టేసేసేయటం వలన వీటన్నిటి కూడా పెరుగుతుంది. వాతావరణం పెరుగుతుంది. మామూలుగా మనకి వాతావరణంలో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ మనకి సన్లైట్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలని కాపాడుతుంటుంది మనందరికీ. ఆ ఓజోన్ లేయర్లో కూడా సాంద్రత తగ్గడం, అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా పారపడటం వల్ల అవుతున్నది, ఇట్లా వేడి వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధంలో మునిగిపోయి ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఈ మిసైల్ అటాక్ జరగడం, లేకపోతే ఆయిల్ రిఫైనరీస్ తగలబెట్టడం, లేకపోతే మిగతావన్నీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీని మూలన కూడా వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం పెరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్గా మనం చూస్తున్నాం, దాదాపు ఒక నెలబట్టి మనం చూస్తున్నాం ఎల్నినో అని వస్తున్నది అని చెప్పేసి. ఈ ఎల్నినో ప్రభావం వలన కూడా మనకి వేడి పెరగటం, సడన్గా వేడి గాలులు రావడం, లేకపోతే సడన్గా ఒక్కసారి ఒక్కపోత పూసి వర్షాలు రావడము, సడన్గా వాతావరణం పెరగడం, అతివృష్టి అనావృష్టి రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ వచ్చిన ఎల్నినో వలన మనకి ఎక్కువ వర్షపాతం తగ్గిపోతుంది, వేడి వాతావరణం పెరిగిపోతుందని చెప్పేసి సూచనలు వస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే పసిఫిక్ మహాసముద్రంలో చాలా డీప్గా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఆ పసిఫిక్ మహాసముద్రంలో కూడా వేడి వాతావరణం వచ్చేసి వేడి గాలు ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ కూడా మన భారతదేశాల మీదకి మిగతా ప్రపంచ దేశాల మీదకి వస్తుంది. దాని వలన మనకి వేడి వాతావరణం వస్తున్నది అన్నమాట. మొదటిగా మనం చూసుకునేది ఏంటంటే మనం డిఫారెస్టేషన్ గురించి చూసుకుంటే మనం ప్రతి వాళ్ళు ఎలా ఇంట్లో ఒక మొక్క పెంచాలని ప్రభుత్వం రూల్ ఉన్నది. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక మొక్క కనీసం మొక్క నాటేయాలని చెప్పేసి కూడా ఉంది. కానీ ప్రతి వాళ్ళు ఇళ్ళలో చెట్లు లేకుండా చూస్తారు, ఇంటి ముందు చెట్లు లేకుండా చూస్తారు. ఎందుకంటే ఆ చెట్లు కానీ పూలు కానీ పడితే దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉంటారు. దాని గురించి దాన్ని నెగిటివ్గా ఫీలింగ్ అవుతుంది. అదే మన బండి కానీ కారు కానీ కావాలంటే ఒక చెట్టు కింద పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఈ ఒక వేప చెట్టును కనుక మన ఇంటి దగ్గర కనుక పెంచగలిగితే, మన వేప చెట్టు మామూలుగా పెరిగే వేప చెట్టు పెంచగలిగితే కనీసం 10 డిగ్రీల నుంచి 1 డిగ్రీ నుంచి 10 డిగ్రీల వాతావరణంలో టెంపరేచర్ తగ్గుతుందన్నమాట. కానీ ఆ వేప చెట్టు కనుక పెంచితే మనకి భూమిలోకి వెళ్ళిపోద్ది, మన బిల్డింగ్ దెబ్బతింటుందని కూల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందరూ పెరగనీరు. ఒకప్పుడు మనకి రావి చెట్టు వేప చెట్టు కలిపి పెంచి వాటిని ఏదో పూజలు చేసేవాళ్ళు. ఎందుకనంటే ఆ చెట్లు నీడేస్తాయి కాబట్టి దాని గురించి చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, ఏ చెట్టు కనిపెడితే ఆ చెట్టు కొడుతుంది. అట్లాగే ఒకప్పుడు మనకు అశోక చక్రవర్తి కాలంలో మన రోడ్ల అమ్మడి అన్నీ కూడా మనకి పనికొచ్చే చెట్లు నాటారు. ఉదాహరణకి చింత చెట్లు కానీ, వేప చెట్లు కానీ, లేకపోతే పెద్ద మర్రి చెట్లు కానీ ఇట్లాంటివన్నీ నాటారు. ఇప్పుడు మనకు అన్ని మామూలు తంగేడు చెట్లు పెడుతున్నారు. గాలి వస్తే గట్టి కొమ్మలు ఇరిగిపోతాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మనకి ఎండాకాలం వచ్చే ముందు చెట్లు కొట్టేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ వర్షాలు వచ్చే ముందు డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టేస్తారు. కాబట్టి చెట్లు ఎక్కడ ఉంటున్నాయి మనకి, అవి పెద్ద కొట్టేయడం కూడా ఒక ప్రహసనం. కాబట్టి పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్లు అట్లాగే మన డివైడర్స్లో కూడా మధ్యలో ఈ కాగితం పూల చెట్లు వేస్తున్నారు. వాటి వల్లనే ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఉపయోగపడే చెట్లు కమర్షియల్గా కానీ లేకపోతే మనకి ఆరోగ్యానికి పనికొచ్చేవి కానీ ఇలాంటివన్నీ నాటితే మనకంతా వాతావరణాన్ని కూడా మార్పు వస్తుంది, బాగుంటుంది. అట్లాగే ఇప్పుడు చాలా వెహికల్స్, ఒక్కొక్క ఇంట్లో 2 టూ వీలర్స్ ఉన్నాయి, 2 కార్లు ఉంటున్నాయి. నాకే 2 కార్లును 1 టూ వీలర్ ఉంది నాకు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇలా ఉండటం వల్ల అవి కూడా దాని వలన కూడా
ఎక్కువ కార్బన్ పొల్యూషన్ బయటకు వచ్చేస్తుంది. దాని మూలన వాతావరణంలో కూడా హీట్ వచ్చేసేసి వస్తుంది. దాని మూలన ఎలర్జీస్ రావడం ఇలా కూడా వస్తున్నాయి. మనం అసలు మొన్న అయితే ఒక వారం 10 రోజుల క్రితం మనం ఏసీలు వేసుకుంటే అసలు ఏసీ వేసుకున్నామా లేదా అంత ఉక్క వాతావరణం వస్తుంది, తేమ శాతం కూడా అంత తేడా వస్తుంది అనమాట. కాబట్టి దీన్నంతా మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే, ఒకప్పుడు మనకి ఇళ్ల మీద మనకి జమ్ము కానీ లేకపోతే రెల్లి కానీ ఇలాంటివన్నీ వేసేవాళ్ళు, కూల్గా ఉండేవి. ఇప్పుడు అవన్నీ మానేసాం అనుకోండి, మనం అన్ని స్లాబ్స్ వేస్తున్నాం. కనీసం మన ఇంటి పక్కన 2-3 చెట్లు, మనం పెద్ద చెట్లు కనుక పెంచగలిగితే దాని వలన మనం చాలా వరకు వాతావరణం కంట్రోల్ చేస్తాం. కాబట్టి మనం వృక్షాన్ని నాటాలి. ఇంకా తమాషా ఏంటంటే, మేము అంతకుముందు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో చెట్లు నాటించాం. అలాగే ఇక్కడ మనకు ఒక హై స్కూల్ గ్రౌండ్లో కూడా చెట్లు నాటిస్తే 4 రోజులు పోగానే అన్నీ కొట్టేసేసారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ తీసేశారు, ఇక్కడ మేము గ్రౌండ్లో వేస్తే గ్రౌండ్లో అక్కడైతే క్రికెట్ మ్యాచ్ చేసి తీసేశారు. అంటే ఆ చెట్ల అడ్డం వస్తుంది, బాధ ఉంటుంది. కానీ వాతావరణం ఇలా ఉంటే ఇలా అయిపోతున్నది అని చెప్పేసి బాధ కలుగుతుంది. కానీ దీనికి సొల్యూషన్ ఆలోచిస్తున్నారంటే మన అందరూ కూడా ఏసీలు పెట్టుకోవడం, అది కూలర్ పెట్టుకోవడం ఆలోచిస్తున్నారు. దానివల్ల ఇంకా వాతావరణంలో ఈ కార్బోనేటర్ పదార్థాలు పెరిగి మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువ వాటర్ తాగాలి. చాలామంది ఏంటంటే ఏసీలో ఉన్నాం కదా, మంచినీళ్ళు తాగట్లేదు అవసరం లేదు అనుకుంటారు. కానీ ఏసీలో ఉన్నప్పుడు కూడా హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మంచినీళ్ళు తాగాలి. మామూలుగా తాగేదానికంటే కూడా చాలా ఎక్కువ మంచినీళ్ళు తాగాల్సిన అవసరం ఉందన్నమాట. అట్లా కాకుండా బయట ఈ కూల్ డ్రింకులు కానీ, సుగంధ పాలు, బాదం పాలు, లోకల్గా తయారు చేసే విగన అలాంటివి తాగడం మంచిది కాదు. ఇంకా కావాలంటే ఓఆర్ఎస్, మజ్జిగ సాల్ట్ వేసుకుని మజ్జిగ తాగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి వాళ్ళు చెట్లు పెంచండి, ఉన్న చెట్లు కొట్టవాకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ సాయి ప్రసాద్, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు.